వాక్యాన్ని పరిశీలించే విషయంలో లోతైన పరిశీలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం కూడా అంత లోతుగా పరిశీలించకుండా పట్టించుకోకుండా వాక్యం చెప్పడం నిలబడిపోతే, వాక్యం చెప్పేద్దాం అనుకుంటే అది ఏ పని కాదు. చెప్పగలరు, 4 జోకులు చెప్పగలరు, 4 సెటైర్లు వేయగలరు, దిగేస్తారు. అదే తప్ప మన ఎదురుగా కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాల్లో సరైన సత్యం నింపాలి, వాళ్ళ సత్యవంతులు తీర్చిదిద్దాలి, దేవుని కోసం బలమైన సాధకాలుగా నిలబెట్టాలి అనే ఆలోచన వీరిలో కనపడదు. ముఖ్యంగా కింద కూర్చున్న వాళ్ళు అంతకంటే కనపడదు. ఎందుకు కనపడదంటే వాళ్ళు వచ్చిందే జోకుల కోసం, వాళ్ళు వచ్చిందే జోకుల కోసం. వాళ్ళ దగ్గర ఎందుకు కనబడుతుంది? కనబడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా దేవుడు తన ఆలోచనల్ని తన పిల్లల్లో నింపాలి, వారు తన ఆలోచన ప్రకారం నడవాలనేది బలంగా కోరుకుంటున్నాడు. సో ఆయన కోరికను తీర్చే పిల్లలు మనం ఉండాలి తప్ప ఆయన కడలు పెట్టించే పిల్లలు మనం ఉండకూడదు. సో పరీక్షలు పడుతున్నాం, ఈ పరీక్షలో గెలిచి చూపించాలి. అంతేగాని మేము లోకంతో కొట్టుకుని పోతుంటే దేవుడు దానికి ఆమోదించట్లేదు. సరే, ఇప్పుడు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు బోధిస్తున్నారు, మా సిద్ధాంతాలు, మా సంఘ సిద్ధాంతాలు అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దేవుని వాక్యం ఇంపార్టెంటా, వాళ్ళ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ అంటే దేవుని వాక్యం ఇంపార్టెంట్. కానీ ఈరోజు వాళ్ళు ఏమంటారు, మాకు ఏదైతే సిద్ధాంతం ఉండేవో అవి మాకు ఇంపార్టెంట్ తప్ప వాక్యం మాకు అంత ఇంపార్టెంట్ కాదంటున్నారు. నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పారు. అయితే ఇప్పుడు సెలవులో పలికిన ఏడో మాటగా చాలామంది చాలా రకాలుగా వక్రీకరించి మాట్లాడుతూ వచ్చారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, అందులో లోతైన సంగతులు ఏంటనేది అర్థం కాలేదు. అందుకనే వాళ్ళు వక్రీకరించిన పరిస్థితి. సో అర్థమైతే బాగుండేది, ఈ రోజైనా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మీకు ముఖ్యంగా ఇప్పటికే సెలవులో పలికిన 6 మాటల వరకు చాలా లోతైన సంగతులు నేర్చుకోవడం జరిగింది. వీలైతే వినడం వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. రైట్, ఇక ఈరోజు లోకస్వార్త 23వ అధ్యాయం 46 రోజులలో ఆయన 7వ మాటగా పలికిన మాట ఏంటంటే 23వ అధ్యాయం 46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచాను. అంటే యేసుక్రీస్తు వారు తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే ఆయన దగ్గరికి ఆత్మ వెళ్ళదా అంటే వెళ్ళిపోతుంది. ఒకటి విషయంలో మనకు అర్థం కావాలి, తండ్రి చేతిలో ఉండడం చాలా క్షేమకరం, తండ్రి చేతిలో పడడం చాలా భయంకరం. ఓకే, ఇది మనకు క్లియర్గా అర్థం కావాలి. దేవుని చేతిలో ఉండడం చాలా క్షేమకరం, అదే దేవుని చేతిలో పడడం చాలా భయంకరం. ఈ విషయం మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు తన ఆత్మని దేవునికి ఎందుకు అప్పగించుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇది మనం చాలా లోతైన పరిశీలన చేయాలి. ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు దృష్టిలో పెట్టుకుని చనిపోతున్నప్పుడు కూడా ఆయన కష్టపడి చనిపోతున్నాడు, కొద్ది క్షణాలు చనిపోతున్నాడు. ఈ కొద్ది క్షణాలు చనిపోయిన ఆయన మైండ్లో ఒక ప్రవచనం తిరుగుతుంది, నువ్వు ఇలా చెప్పి చనిపోవాలైనా అని. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రవచనం అయిపోయింది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని ఈ ప్రవచనం. అయితే ఒకటి, ప్రవచనాలన్నీ నెరవేర్చి మీరు వెళ్తారా ప్రభు అంటే, అవునైనా ప్రవచనాలన్నీ నెరవేర్చి నేను వెళ్ళాలంటున్నాడు. అంటే దేవుని పని పట్ల ఎంత బలమైన ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన, ఎంత బలమైన కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. అలాంటి కమిట్మెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చూడాలని ఆశపడతాడు. అలాంటి కమిట్మెంట్ ప్రతి క్రైస్తవుల్లో ఆయన చూడాలనుకుంటున్నాడు. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే వారికి నచ్చినట్టుగా వారు కోరుకున్నది కొంటున్నారు తప్ప దేవుని ఆలోచనలు, దేవుని చిత్తం ఇవేమి వారి దగ్గర కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అయినా అంటే అలా దేవుని చిత్తాన్ని బోధించే సేవకులు వారి దగ్గర లేరు. ఒకవేళ ఉన్నా వీళ్ళు కనీసం పట్టించుకుని దుష్టత్వం ఉన్నారని దాని అర్థం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారట. అదే ప్రవచనం మనం కీర్తన 35వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడడం జరిగింది. ఇదే విషయాన్ని మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఆయన సమాప్తం వరకు ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకుని ప్రాణం ఇచ్చే విషయం కూడా అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సమాప్తం పరిగిన మాటలో ఈ రెండు కలిపి కంబైండ్ అయి ఉంటాయి. సరే, ఇక మరో విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చారట. మరి మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాం? ఆయన మాత్రమే పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడా? మరి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదంటే మనం కూడా పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. కానీ ఆ విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు. ఆయన గ్రహించాడు, నెరవేర్చి పరలోకం వెళ్ళిపోయాడు. మనం కూడా గ్రహించగలిగితే పరలోకం తండ్రి చిత్తాన్ని సంపూర్ణ మనం కూడా నెరవేర్చగలుగుతాం. గ్రహించక తోదా తప్పిపోతున్నాం. సో అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి, మంచి విధానం కానీ కాదు. సో ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. లేదు మేము జాగ్రత్త తీసుకోము, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం అంటే ఖచ్చితంగా మీకు నచ్చినట్టు మీరు బ్రతకొచ్చు. చనిపోయిన తర్వాత ఆయన చేతులకు వెళ్తారు. అప్పుడు ఆ భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుందని ముందుగానే బ్రతుకుండగానే ఈ మాట మీద తెలియజేస్తా ఉన్నాను. చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చి బోధపరచరు, అంటే బోధించరు, ఇలా చేయాలని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు.
కేవలం శిక్ష మాత్రం మన కోసం ఎదురు చూస్తుంది. వేదన పరిస్థితి మాత్రమే మన కళ్ళ ముందు ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత ఖచ్చితంగా ఎంత నమ్మకంగా మన అడుగులు మన ఆలోచన ముందు తీసుకెళ్ళాలి. పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ముందు కొనసాగే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాను. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 ఒకసారి చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:19. కాబట్టి దేవుడి చిత్త ప్రకారముగా బాధపడేవారు ఏమంట, దేవుని చిత్త ప్రకారముగా బాధపడేవారు అన్నాడు. ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవాళ్ళు లేరు. వాళ్ళకి అప్పులు ఉన్నాయని బాధపడుతున్నారు, వాళ్ళకి రోగాలు ఉన్నాయని బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదో కుటుంబ సమస్యలు ఉన్నాయంటే అందుకని బాధపడుతున్నారు. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారంగా బాధపడే వాళ్ళు ఈ రోజున క్రైస్తవులు కనపడట్లేదు. అన్ని జనుల గురించి నేను మాట్లాడను అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులు అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా సరే ఎలా బాధపడాలంట, వాళ్ళకి అసలు బాధ ఎందుకు రావాలంట? దేవుని చిత్తాన్ని బట్టి రావాలంట. దేవుని చిత్తం జరుగుతుండగా తనకు ఆటంకాలు కలుగుతున్నాయా, దాని గురించి బాధపడాలి. దేవుని చిత్తం జరుగుతుండగా ఎవరైనా ఇబ్బంది పెడతారా, ఇబ్బంది బట్టి బాధపడాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మొన్న అనుకుంటా ఈ విధంగా లైవ్లో మీతో మాట్లాడడం జరిగింది. సో నేను మాట్లాడలేకపోయాను. ఎందుకు మాట్లాడలేకపోయానంటే చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఎదురైనాయి. చాలా బాధ అనిపించింది, అరే మిస్ అయిపోతున్నాం, వరుసగా అన్నింటినీ అందించాలనుకున్నాం, బట్ రకరకాల ఆటంకాలు వస్తున్నాయి. చాలా అంటే చాలా బాధపడి ఎలా అయినా సరే మీ దగ్గర తీసుకురావాలని ఇప్పటికీ ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి ఒక అడుగు ముందుకేసి సో ఈ విషయాన్ని అందించాలి అన్న ఆలోచనతోనే ముందుకు రావడం జరిగింది. ఎందుకు ఇదంతా అంటే నిన్న ఆటంకాలు వచ్చిన ప్రభువునే ఆగిపోకూడదని. ఇప్పుడు దేవుడి చిత్త ప్రకారం బాధపడేవారు అని పేతురు గారు మాట్లాడుతున్నారు. దేవుడి చిత్త ప్రకారంగా బాధపడేవాడు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? అలా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నేను బాధపడేది నా కోసమా, నా కుటుంబం కోసమా, లేదంటే నాకు వచ్చిన ఏవో సమస్యల నిమిత్తమా అని పరీక్షించుకోగలిగితే కేవలం మన కోసం మనమే బాధపడతాం, మన కుటుంబం కోసం బాధపడతాం, లేదంటే ఇంకొకరి గురించి బాధపడతాం తప్ప దేవుని చిత్తం జరిగిస్తూ ఆయన పనులు ఎవరైనా బాధపడితే బాధపడేలా లేవు. అసలు ఎవడైనా దేవుని పనికి ఆటంకంగా వచ్చాడా? దేవుని పని విడిచిపెట్టేసి ఉన్నారు తప్ప అధిగమించి దేవుని చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చాలని ఆలోచనలు ఎవరు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? ఆయన మీరు ఎందుకు అలాంటి ఆలోచన మీ దగ్గర కనబడట్లేదు అనంటే, వాక్యాన్ని ఎవరైతే బలంగా నేర్చుకుంటారో, ఎవరైతే వాక్య సంబంధమైన ఆలోచన వెంబడతారో వాడికి దేవుని మనసు అర్థమవుతుంది. అప్పుడు నా ప్రభు పని జరిగించాలని ఒక బలమైన సంకల్పం హృదయంలో బలపడుతుంది. అలా బలపడినప్పుడు నెరవేర్చడానికి సిద్ధపడుతుంది. ఎప్పుడైతే వాక్యం హృదయంలో లేదో దేవుని పని అక్కలతో ఏం ఒక్కలతో వెచ్చలు పెడతానో ఉంటే బాగా లోడపడుతుంటారు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? దేవుని చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చేవాడు. అలా నెరవేర్చే పనిలో బాధపడడానికి కూడా సిద్ధపడేవాడు. సో దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే, నమ్మకమైన సృష్టికర్తలు తమ ఆత్మలను అప్పగించుకోవాలని అంటాడు. సత్ప్రవర్తన గలవారే అంటే వాక్య సంబంధమైన ప్రవర్తన గలవారే అంటాడు. ఈరోజు ఎంతమంది వాక్య సంబంధం ప్రవర్తన కలిగి ఉన్నారో పరీక్షించుకోవాలి. అలాగే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలంటున్నాడు. ఇప్పుడట బ్రతుకుండగానే తమ ఆత్మలు అప్పగించుకోవాలంటున్నాడు. మరి మనంగా బ్రతుకుండగా మన ఆత్మను ఆయనకు అప్పగించుకోగలిగితే చాలా సేఫ్. లేదు మనం వెచ్చబిడితనంగా బ్రతికేసి చచ్చిపోయాక ఆయన చేతులకు వెళ్ళడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మనం సరి చేసుకుంటూ ప్రభా ఇక మీదట నా ప్రవర్తన వాక్య సంబంధంగా ఉంటుంది. ఇక మీదట మీ చిత్త ప్రకారం నడుచుకుంటాను. ఒకవేళ మీ చిత్త ప్రకారంగా నడుచుకునే క్రమంలో ఎక్కడైనా నేను బాధపడాల్సి వస్తే బాధపడతాను. మీకోసం ఏదైనా చేస్తాను ప్రభా, మీకోసం నమ్మకంగా అడుగులేస్తాను. ఇదిగో నా ఆత్మను మీ చేతికి అప్పగించేసుకుంటున్నాను. మీ చెప్పిన నా పట్ల సంపూర్ణ నెరవేరుగా. కానీ ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి. అలాంటి గొప్పదైన సాక్ష్యాన్ని ప్రతి క్రైస్తవుడి జీవితం నుంచి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం కూడా అందించాలి. ఇక తర్వాత చాలా మంది చచ్చిపోయిన తర్వాత పాత పెట్టేటప్పుడు ప్రభా ఈ ఆత్మను చేర్చుకో అంటున్నారు. చచ్చిపోయిన తర్వాత ఇంచుమించు 3-4 గంటలు లేదా 4-5 గంటల తర్వాత ఈ పాత పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అప్పటి వరకు ఆత్మ వాళ్ళలో ఉంటుందా? వాళ్ళలో ఉంటే వాడు ఎలా ఉంటాడా? ఉంటాడు కదా. ముఖ్యంగా చనిపోగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే యోగ గ్రంథం 23:11 అంటాడు, ఒక్క క్షణంలోనే వాని ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది అంటాడు. అంటే చనిపోగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. మరి పాతాళానికి వెళ్ళిపోకుండా పరలోకమందున్న తండ్రి చిత్తానికి, అంటే తండ్రి చేతిలోనికి వెళ్ళాలంటే భూమి మీద మనం బ్రతుకున్న కాలంలోనే చక్కగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క ఆలోచనల్ని నమ్మకంగా జరిగిస్తూ మన ఆత్మని ఆయన చేతికి అప్పగించేసుకుంటే చనిపోగానే ఆయన చేతిలోనే ఉంటాం. బ్రతుకున్నప్పుడు ఆయన చేతిలోనే ఉన్నాం, చనిపోగానే ఆయన చేతిలోనే ఉంటాం. మనకు భయపడే పని కానీ బాధపడే పని కానీ ఉండను కాకుండా ఎప్పుడైతే మన ఆత్మలు దేవుని చేతిలో లేవో
డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాట? పాతాళానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుని చిత్తులకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు, అస్సలు ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత చక్కగా ఎంత నమ్మకంగా మన ఆత్మను కాపాడుకోగలిగితే అంత ధైర్యంగా మనం బ్రతకొచ్చు. ఎప్పుడైతే దేవుని చేత మన ఆత్మలో పెట్టుకోలేదో భయంగా బ్రతకాలి. ఎప్పుడు చనిపోయినా పరలోకానికి అయితే వెళ్ళం, పాదాలకైతే జరిపోతాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన ఆత్మల్ని ఎప్పుడు దేవుని చేతికి అప్పగించుకుని నడుచుకోవాలి. ఇక తర్వాత ఎప్పుడైతే మన ఆత్మలు దేవుని చేతులు లేవో పాతాళం జారిపోతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఎవరైతే సమాధుల దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మను చేర్చుకొని మాట్లాడతారో వాళ్ళంత అజ్ఞానులు, వాళ్ళంత మూర్ఖులు మరొకరు లేరు. ఎందుకంటే చనిపోగానే పరలోకానికి లేదా పాతాళంకి వెళ్ళిపోయింది ఈ ఆత్మని గ్రహించాలని ఒక సేవకుడా అక్కడికి వెళ్ళి ఈ ఆత్మను పరలోకం చేర్చుకో అని మాట్లాడటం వల్ల ఏ ఉపయోగం లేదు. ఆయన వేలు చేర్చుకోవడానికి ఆయన ఏమన్నా వేలు ఖండించున్నాడా ఏంటి? కాదు కదా. కాబట్టి అజ్ఞాన సంబంధం ప్రాంతం మానేసి వాళ్ళు బ్రతుకుంటగానే చనిపోకముందే వాళ్ళు సత్యాన్ని ప్రకటించి సత్య సంబంధం ఆలోచించి వాళ్ళు నింపి సత్యం వైపు నడిపించి ప్రయత్నం చేయగలిగితే బెటర్. ఇది చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి పరలోకం చేర్చుకో అని అన్నా, లేదంటే పాతాళానికి చేర్చుకో అని అన్నా, అది మన ఇష్టం అయితే కాదు. వాళ్ళ క్రియల ఫలితాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్తారు. ఇక మనం వాటి విషయం మనం నిర్ణయించుకోవడం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఏమన్నా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక తర్వాత ప్రకృతి సంబంధం మన తన ఎట్టి వర్షం నడుచుకోకూడదు, అది మన పని కాదు. ఇక మళ్ళీ చెప్తున్నా, మన ఇష్టం అయితే కాదు. మనం బ్రతకడానికి వచ్చింది మన ఇష్టాలు నెరవేర్చడానికి కాదు, పరలోకం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద అంతకాలం కూడా పరలోకం తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు, నెరవేర్చారు, పరలోకం చేరుకున్నారు. మనం కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాం. ఆయన చిత్తం సంపూర్ణ నెరవేర్చి మరలా పరలోకం చేరుకోవాలి. అంతేగాని మన ఇష్టాలు నెరవేర్చి పాతాళం చేరుకోవడం అనేది చాలా బాధాకరం. అసలు అట్లా చేయొద్దు.